ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లేవికాండము 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉండును, మీరు నాకు ప్రజలై ఉందురు. దేవుని ఆజ్ఞలకు విధేయులైన వారికి దేవుడు మన మధ్య నివసిస్తారని ఈ మాట సెలవిచ్చారు. దేవుడు మన మధ్య సంచరిస్తే మన జీవితంలో జరుగు కార్యం ఏమిటంటే అగ్ని వంటి శ్రమల్లో కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు. అపాయములలో మనకి దేవుడు ఆదరణ కలిగిస్తాడు. అస్వస్థతలో దేవుడు మనకి స్వస్థత కలిగిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ మధ్య నడవాలని ఉంటే నీ దేవుని సన్నిధిలో నువ్వు నడవాలి. అంటే దేవుడు నీ మధ్య నడవాలి అనుకుంటే నీవు దేవుని సన్నిధిలో నడవాలి, పరిశుద్ధతలో నడవాలి, విశ్వాసంలో నడవాలి, వాక్యానుసారంగా నడవాలి. అప్పుడు దేవుడు నీ మధ్య నడుచును, నీ ఎడల గొప్ప కార్యములు చేయును. ఈ చిన్న వాక్యం దేవుడు నీ జీవితంలో ఫలింప చేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.